వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మల్లాడి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కి ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ గ్లోబల్ కెరియర్ కౌన్సిలర్ డాక్టర్ రెహమాన్ గారు. మరి వారితో మాట్లాడి ఇప్పటి కాలం యువతకి తర్వాత జాబ్స్ రావడానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అలాగే ఏమేం ప్లాన్స్ చేసుకోవాలి మొదలగు విషయాలు మనం తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ప్లస్ టీవీ వ్యూవర్స్కి అండ్ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. అండ్ ఆల్సో ఐ అప్రిషియేట్ దట్ ఇలాంటి మీరు ఒక టాపిక్ చూస్ చేసుకున్నారు, యూత్కి చాలా రెలవెంట్ టాపిక్. సార్, అంటే ఇప్పటి కాలం యువతకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే అంటే జాబ్స్ గురించి చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో బీటెక్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అసలు ఎలాంటి ప్లాన్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళాలి? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు అన్న దాంట్లో ఫస్ట్ పాయింటే కాంపిటీషన్ అన్నారు. సో కాంపిటీషన్ ఎందుకు ఎక్కువ ఉంది అంటే నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే పాస్ అవుట్ అవుతున్నారో ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ పోతున్నారు. అండ్ స్టాటిస్టిక్స్ చెప్పాలి అంటే 2023 ఓవరాల్ మన తెలంగాణ స్టేట్లోనే దాదాపు 1,50,000 గ్రాడ్యుయేట్స్ పాస్ అయ్యారు ఓన్లీ ఫ్రమ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు నాకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు, గ్లోబల్ కెరియర్ కౌన్సిలర్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. అంటే వ్యూవర్స్కి అర్థం కావడానికి ఈ టాపిక్ గురించి నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను అంటే, నేను గ్రాడ్యుయేషన్ పాస్ అయింది 2007లో. సో మా 2007కి 2024 గ్రాడ్యుయేషన్కి మీరు అన్నట్టు కాంపిటీషన్తో పాటు ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. సో నేను గ్రాడ్యుయేషన్తో ఆపకుండా యూకేకి వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ వేల్స్లో మాస్టర్స్ పర్స్యూ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి నేను ఎంబీఏ కూడా పర్స్యూ చేశాను జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి. అండ్ దాని తర్వాత పిహెచ్డి కూడా రీసెంట్గా కంప్లీట్ చేశాను. అండ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాను వర్చువల్ మోడ్ ద్వారా గ్లోబల్ కెరియర్ కౌన్సిలర్ కూడా చేశాను. అండ్ మీరు అన్నట్టు ప్లేస్మెంట్ ఆఫీసర్. సో మా రోల్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ ఫైనల్ ఇయర్ పాస్ అవుట్ అవుతుంటే సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్ నుంచే ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి రౌండ్స్ కంపెనీస్లో అడుగుతారు, వాటికి రిలేటెడ్ ట్రైనింగ్ మేము చేసుకుంటూ వస్తాం. సో ఇదంతా ఒక ట్రెండ్ నడిచింది బిఫోర్ 2018-19, బిఫోర్ ద యాక్చువల్ ఇన్వెన్షన్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే, కాంపిటీషన్ చాలా హ్యూజ్తో పాటు ఎక్స్పెక్టేషన్స్తో పాటు స్కిల్ సెట్, అంటే ఏవేవైతే కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ రౌండ్స్లో అడుగుతారో చాలా చేంజ్ అయిపోయింది. సో 5 years ముందుతో మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అనేది సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోయిందంట. కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాడ్యుయేట్ బిఫోర్ కోవిడ్ అనడానికన్నా బిఫోర్ ఏఐకి అతనికి యాప్టిట్యూడ్ స్కిల్స్ చాలా చూసేవాళ్ళు, అంటే షార్ట్ కట్ మ్యాథమెటిక్స్. అండ్ ఆ షార్ట్ కట్ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ పాస్ అయిపోయిన తర్వాత ఒక సి మీదనో ఒక జావా మీదనో అతనికి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే అతన్ని ఇంటర్వ్యూ చేసేసి మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ అసెస్మెంట్ అనేది తీసుకునేవాళ్ళు. సో 3 పారామీటర్స్ అనుకున్నాం, యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గ్రిప్ అని చూసేవాళ్ళు. అండ్ దానికి రిలేటెడ్ ఎగ్జామ్స్ పెట్టేవారు. ఇన్ఫోసిస్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, కాగ్నిజెంట్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో మీకు ఇక్కడ జాబ్స్ గురించి కూడా అండి, మనం ఈ ఇంటర్వ్యూలో అయితే మోస్ట్లీ విల్ టాక్ అబౌట్ ఐటీ జాబ్స్ ఆర్ సాఫ్ట్వేర్ జాబ్స్. దట్ ఈస్ వాట్ చాలా మంది మన యువత ఎక్స్పెక్ట్ చేసేది. సో వీటికి మ్యాక్సిమం ఈ 3-4 రౌండ్స్లో ఇంటర్వ్యూస్ అయిపోయాయి. కట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళు ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తున్నారు. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే, ఇతనికి ఇండస్ట్రీ గురించి, కంపెనీ ఎలా వర్క్ అవుతుంది, ఒక ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, అసలు ఇతను చేసిన ప్రాజెక్ట్స్, బీటెక్లో కూడా వీళ్ళు ప్రాజెక్ట్ చేసి ఉంటారు, డిగ్రీలో వీళ్ళు ప్రాజెక్ట్ చేసి ఉంటారు, బీసీఏ వాళ్ళు చేసి ఉంటారు, ఎంసీఏ వాళ్ళు చేసి ఉంటారు. చేయడం వేరు, ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిక్యూషన్ లెవెల్ వీళ్ళకి నాలెడ్జ్ ఉంది, కంపెనీలో బడ్జెట్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్. సో ప్రొఫైల్లోనే చూస్తున్నారు. సో అందుకే అంటున్నాను, ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అంటే మీ ప్రొఫైల్ ఇండస్ట్రీకి సరిగా ఉందా, రైట్? అసలు మీ రెజ్యూమే, ఎందుకంటే ఒకప్పుడు రెజ్యూమే అంటే సరే ఏదో పెడుతున్నాం మనం, నేను అన్నట్టు సి జావా పెట్టాము, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిస్ మీద ఇంటర్వ్యూ జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, అసలు మీ డొమైన్ ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నారు, కంపెనీలో మీరు వచ్చాక మీరు చేసే డిఫరెన్స్ ఏం ఇంపాక్ట్ చూపించగలుగుతారు, ఆ లెవెల్లో ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తున్నారు. సో అది ఫస్ట్ మన ఆడియన్స్ కానీ చూస్తున్న వాళ్ళు కానీ ఫస్ట్ మన ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది. సో ఎలా బిల్డ్ చేసుకోవాలి, అతనికి థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్లో ఒక ఐడియా వస్తుంది, ఏంటి అంటే నేను సాఫ్ట్వేర్కి వెళ్ళాలి, దాంట్లో ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది,
లేదు నేను సర్వీస్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. సో ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే అసలు జాబ్స్లో కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి. ప్రోడక్ట్ బేస్ అంటే ఒక ప్రోడక్ట్ని డైరెక్ట్గా లాంచ్ చేయడానికి వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే సే కోడింగ్. సర్వీస్ బేస్డ్ జాబ్స్ ఇప్పుడు టీసీఎస్, విప్రో, దీస్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని ఆడియన్స్ ఆర్ కస్టమర్స్ని తీసుకెళ్ళడానికి సర్వీస్ ఇస్తుంది. సో సర్వీస్ బేస్డ్ జాబ్స్కి నేను ప్రిపేర్ అవ్వాలా, ప్రోడక్ట్ బేస్డ్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలా? లేదు. థర్డ్ హ్యూజ్ ఎమర్జింగ్ సెక్టర్ ఈస్ మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్. సో దీంట్లో అదేంటండి మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఎంబీఏ వాళ్ళు కదా అన్నో. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్ కానీ వాళ్ళు కానీ మార్కెటింగ్ అంటే ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఎరా వచ్చింది, సో డిజిటల్ కంప్యూటింగ్ వచ్చింది. సో మనం సో మీకున్న కేటగిరీస్లో మీరు ఏ జాబ్ రోల్కి ట్రై చేద్దాం అనుకుంటున్నారు? సెకండ్, సో అది ఫస్ట్ ఇయర్లోనే ప్రిపేర్ అట్లీస్ట్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ ఎందుకు అంటున్నానంటే అండి, ఫస్ట్ సెకండ్ ఇయర్స్ అకాడమిక్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఉన్న ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది, బ్యాక్లాగ్స్ ఉండకూడదు, చాలా పద్ధతిగా ఆల్ సెమిస్టర్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, బట్ వన్స్ థర్డ్ ఇయర్ వచ్చాకైతే అతనికి తన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ మీద ఐడియా వచ్చింది. అది డిగ్రీ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఎలా పాస్ అవ్వాలనే టెన్షన్ అయితే అప్పుడు ఉండదు, ఎందుకంటే అతనికి ఆ సిస్టమ్ అలవాటు అయిపోయి ఉంటుంది. థర్డ్ ఇయర్ ఎందుకు అంటున్నాను అంటే థర్డ్ ఇయర్ నుంచి మినీ ప్రాజెక్టో మేజర్ ప్రాజెక్టో అతనికి చాలా అకాడమిక్స్లో ఒక భాగం. అది అకాడమిక్స్లో తను మినీ ప్రాజెక్ట్ కానీ మేజర్ ప్రాజెక్ట్ కానీ చూస్ చేసుకునేటప్పుడు అది తన కెరియర్కి యూజ్ అయ్యేలాగుందా, అతనికంటూ ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలా మనము ఆ స్టూడెంట్ని కానీ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలిగితే అతనికి చాలా యూజ్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ సెలెక్షన్లో. సో దానికి తోడు నేను ఇప్పుడన్నా మెయిన్ పాయింట్కి వస్తాను, ప్రొఫైల్ ఎవాల్యుయేషన్. ఈ ప్రొఫైల్స్ ఎలా అంటే ఇప్పుడు రెజ్యూమే, బేసిక్ రెజ్యూమే పెడితే కుదరదండి. అతనికి ఇంటర్వ్యూ కాల్స్ కానీ అతనికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఛాన్సెస్కి కానీ చాలా తక్కువ. సో ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి అంటే అతనికి చూస్ చేసుకున్న ఈ జాబ్ కేటగిరీకి ఏమేమి స్కిల్ సెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్. సో ఆ స్కిల్ సెట్ని ఈ ప్రొఫైల్లో రిఫ్లెక్ట్ చేయాలి. రైట్, నేను చాలా హై లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ థింకింగ్ ఉంది. కాగ్నిటివ్ థింకింగ్ అంటే బేసిక్గా క్రియేటివ్ థింకింగ్ కొంచెం. ఆర్ నేను మిషన్ లెర్నింగ్ అంటే నేను మిషన్ లెర్నింగ్ వైపు వెళ్తున్నాను కాబట్టి నాకు మిషన్ లెర్నింగ్ గురించి బాగా ఐడియా ఉంది. సో ఇవన్నీ కొన్ని పారామీటర్స్ని ఆ రెజ్యూమేలో ఎఫెక్టివ్గా చెప్తే మంచి ప్రొఫైల్. దానికి తోడు నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, రిలవెంట్ ప్రాజెక్టు, నేను ఈ ఇంటర్న్షిప్ చేశాను అని చాలా డీటెయిల్డ్గా ఫస్ట్ ప్రొఫైల్లో పెడితేనే ట్రాక్షన్. అంటే అవతల హెచ్ఆర్ కానీ ఇండస్ట్రీ కానీ వాళ్ళ కావాల్సిన ప్రొఫైల్స్లో త్వరగా ఇతను బీట్ బి అ గర్ల్ ఆర్ బాయ్ తన ప్రొఫైల్ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ రోల్ మీరు ఏ అన్నారు ఇందాక, సో ఈ రోల్ ఎలా ఉంటుంది? అది వెరీ గుడ్ అండి. నాకు ఈ ఇంటర్వ్యూ చూసాక అయితే చాలా మందికి క్లారిటీ రావాల్సిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి, జాబ్స్ పోతున్నాయి, జాబ్స్ పోతాయి, ఇలాంటి కొన్ని మిత్స్ కానీ చాలా వరకు యువతలో ఉన్నాయి. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇంకా చాలా ఇంప్రూవైజ్ అయిపోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చాట్ జీపీటీ ఉంది, అన్ని జాబ్స్ చాట్ జీపీటీ చేస్తుంది, ఇంకా హ్యూమన్స్ ఏం చేస్తారు? చాట్ జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సరే మన యువతకు అర్థం అవ్వాలంటే ఒక మూవీ ఎగ్జాంపుల్. ఒక స్క్రిప్ట్ రైటర్ ఒక మూవీ రాయాలి అంటే 6 months to 1 year తన స్క్రిప్ట్ రాసేవాడు. ఇందుకు తన ఐడియాని ఫస్ట్ పేపర్ మీద పెట్టి దాన్ని తర్వాత మళ్ళీ ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేశాక దాన్ని స్క్రీన్ ప్లేగా మార్చాలి, దాన్ని అల్టిమేట్గా 18 to 25 సీన్స్కి మార్చాలి. ఇదంతా కూడా హ్యూమన్ ఇంటెలెక్ట్ స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రైటర్ తనకున్న ఐడియాని చాట్ జీపీటీకి కరెక్ట్గా ప్రాంప్ట్ అంటే ఏంటంటే మీరు గూగుల్కి ఒక చిన్న ఇన్పుట్ ఇస్తారు, దట్ ఐ వాంట్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్, సజెస్ట్ మీ, రైట్? సో గూగుల్ మీకు ప్లేసెస్ ఇస్తుంది. సో బట్ చాట్ జీపీటీ ఏం చేస్తుంది అంటే కేవలం గైడెన్సే కాదు, అల్టిమేట్ సొల్యూషన్ కూడా ఇస్తుంది. అంటే రైట్ ఏ మూవీ స్క్రిప్ట్ ఫర్ మీ వేర్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ థ్రిల్లర్ సీన్స్, ఇట్ షుడ్ హ్యావ్ సమ్ కామెడీ ఆల్సో, ఇట్ షుడ్ బిలాంగ్ టు సే విజయవాడ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఎంటైర్ స్క్రిప్ట్ మీకు వచ్చేస్తుంది. అంటే ఏంటి అంటే మీ యొక్క శ్రమ తగ్గిస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు కరెక్ట్ నావిగేటింగ్ టైం ఇచ్చింది. సో ఇదే మీరు జాబ్ కాన్సెప్ట్లో అప్లై చేస్తే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఫస్ట్ కూర్చొని తన మేనేజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని
తను మంచిగా పేపర్ మీద రాసుకొని దానికి తగ్గట్టు ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని దానికి అతనికి ఎంఎస్ ఆఫీస్ అవ్వచ్చు రావచ్చు చాలా ఇబ్బంది పడి నేర్చుకొని చేసేది 1 month పట్టొచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీ అది ప్రాబబ్లీ 5 minutesలో ఇచ్చేస్తుంది. ఓకే. దీని మీనింగ్ ఏంటంటే మీకు కంపెనీలో జాబ్ పోయి చాట్ జీపీటీకి జాబ్ వచ్చినట్టు కాదు, మీ వర్క్ని ఎన్హాన్స్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీరు ఏదైతే టైంని వేస్ట్ చేసేవాళ్ళు ఆ టైంని స్పెండ్ చేసేవాళ్ళు ఫర్ అ బెటర్ యూజ్ ఆఫ్ ద వర్డ్, ఆ టైంని మీరు ఇంకా మంచి ఐడియాస్కి మీరు యూజ్ చేయండి. రిడెండెంట్ వర్క్ అంటారు కంపెనీస్లో, రిడెండెంట్ వర్క్ ఇప్పుడు ప్లేస్ లేదండి. అంటే చేసిన ఎర్రని మళ్ళీ దిద్దడము, లేకపోతే చేసిన పీపీటీని ఇంప్రొమైజ్ చేయడము. మేనేజర్కి టీమ్ లీడర్కి పర్టికులర్ ఇమేజ్ నచ్చకపోవచ్చు, అతను మళ్ళీ 1 hour 2 hours ఎందుకు వెయిట్ చేయాలి? దాని గురించి వాళ్ళకి 100% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకోవడం తప్పలేదు. బట్ యాజ్ అన్ ఎంప్లాయీ, యాజ్ అ అప్కమింగ్ గ్రాడ్యుయేట్, మీకు దాని పవర్ అర్థమైపోయి మీకున్న ఐడియాస్ని దాన్ని ఎన్హాన్స్ చేసినప్పుడు అల్టిమేట్గా హ్యూమన్ రిసోర్సెస్ లేనిది ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేయదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ హ్యూమన్ రిసోర్స్ అనేది రెపిటేటివ్ వర్క్, రిడెండెంట్ వర్క్ చేయొద్దు. సో మన యువత, మన అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెపిటేటివ్ వర్క్ ఎలాగూ తప్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి. సో మీకు ఒక బెస్ట్, మన ఆడియన్స్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్ శాలరీ వచ్చేసి 1.5 lakhs to 2 lakhs per month ఇస్తున్నారు. అంటే చాట్ జీపీటీతో వర్క్ చేయించుకోవడానికి కూడా స్కిల్ కావాలి, అది తనంత తాను వర్క్ చేయదు. సో ప్రాంప్ట్ ఇంజనీర్ కావాలంటే నేను ఏం చేయాలి? సింపుల్, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి. అంటే మెషిన్కి ఎలాంటి వర్డ్స్ అర్థమవుతున్నాయి, ఎలాంటి కీవర్డ్స్ అర్థమవుతున్నాయి నేర్చుకొని చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇంజనీర్ అయిపోతే థ్యాంక్స్ టు ఏఐ మీకు చాలా బెటర్ జాబ్ వస్తుంది కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కంపెనీస్లో స్పీడ్ ఆఫ్ వర్క్ ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ అల్టిమేట్గా చేయాల్సింది హ్యూమన్ రిసోర్సెస్, అల్టిమేట్గా ఎంప్లాయీసే చేయాల్సింది. సో జాబ్స్ పోవు, బట్ జాబ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. అందుకే అన్నాను స్కిల్ సెట్స్. అంతకుముందు యాప్టిట్యూడ్ వచ్చా, 2 ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతున్నామా అయిపోతుందా, మెయిల్ రాస్తున్నాం. సో సేమ్ ఎగ్జాంపుల్ మీరు ఈమెయిల్ కూడా అప్లై చేయాలి. ఈమెయిల్లో అంతకుముందు మన ఎర్రర్స్ మనం కరెక్ట్ చేసేది, గ్రామర్లీ వచ్చింది, ఇంకెన్నో వచ్చాయి. ఇంకా ఇప్పుడు చాట్ జీపీటీ అయితే ముందే మీకు గ్రామర్ కరెక్షన్ చేసేసి ముందే ప్రాంప్ట్ ఇస్తుంది. ఓకే, సో కైండ్లీ సెండ్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే కుడ్ యూ ప్లీజ్ సెండ్ అని అదే సబ్స్టిట్యూట్ చేసేస్తుంది. సో వర్క్ని బెటర్ చేయడానికే ఇవన్నీ అండి. కానీ వర్క్ చేసేది ఎప్పటికీ హ్యూమన్ రిసోర్సెసే, బట్ స్కిల్ సెట్స్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను అన్నట్టు ప్రాంప్ట్ ఎలా బెటర్ ఇవ్వడము, రైట్. అండ్ తర్వాత అండ్ తను ఒక డిస్క్లైమర్తో వస్తుంది, ఇట్ మే గివ్ ఎర్రర్స్. సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి సార్? రైట్. సో ఇది నారో డౌన్ చేస్తే స్కిల్స్ అని ఏంటంటే, ఫస్ట్ థింగ్ దే ఆర్ 2 types ఆఫ్ స్కిల్స్ అండి. ఒకటి ఇన్హెరిట్ చేసుకుంటే వచ్చే స్కిల్స్, అండ్ ఇంకోటి డెవలప్ చేసుకుంటే వచ్చే స్కిల్స్. సో ఫస్ట్ ఇప్పుడున్న ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో అయితే ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 things తీస్తున్నారు. ఫస్ట్ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ. ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు, అది వాళ్ళ తప్పు కూడా లేదు. సో నేను ఇదే టెక్నాలజీ మీద వర్క్ చేస్తాను, నేను ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు, ఇప్పుడు డెవాప్స్ చాలా బాగుంది, ఇప్పుడు సర్వీస్ నౌ చాలా బాగుంది. బట్ అట్ ద సేమ్ టైం 10 yearsకి గ్యారంటీ ఇవ్వగలమా అంటే ఇవ్వలేము. సో ఫస్ట్ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ, అంటే అది స్కిల్ కాదు, ఒక క్వాలిటీ. సో ఫస్ట్ స్కిల్ నన్ను అడిగితే మాత్రం 100% ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్లో ఆర్ ఎనీ ఐటీ జాబ్లో వద్దాం అనుకుంటున్నారో, సెటిల్ అవుదాం అనుకుంటున్నారో, వాళ్ళకు కావాల్సిందల్లా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది మనకున్న ప్రాజెక్ట్లో మనం 3 factorsని ఎలా సేవ్ చేయగలుగుతాం, టైం ఫ్యాక్టర్ని, కాస్ట్ ఫ్యాక్టర్ని, అండ్ ఎర్రర్ ఆర్ మేబీ క్వాలిటీ ఫ్యాక్టర్. సో డెఫినెట్గా మీరు లైక్ ఇఫ్ యూ కెన్ catch up with the current times, that is called be it be you are updating your thinking pattern, or మీరు ఆలోచించే విధానం కానీ ఆర్ సొల్యూషన్కి తీసుకునే స్టెప్స్ కానీ చాలా ఇంప్రూవ్. అండ్ ద సెకండ్ స్కిల్ విచ్ ఇస్ స్కిల్స్ అనేవి అగైన్ స్కోర్స్ బట్టి మారుతూ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ తీసుకున్నామా, ఐటీ తీసుకున్నామా, నేను చెప్పినట్టు మెషిన్ లెర్నింగ్ చాలా మంచి టెక్నాలజీ, డీప్ లెర్నింగ్ ఆర్ మెషిన్ లెర్నింగ్. ఆర్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఈసీ వాళ్ళకు విఎల్ఎస్ఐ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఉంది. లేకపోతే మీకు విఎల్ఎస్ఐ కాకుండా మీకు ఇంకా కోర్ జాబ్ సెక్టర్స్కు వెళ్ళాలనుకుంటే ఎప్పటి నుంచో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి. మీకు ఇప్పుడు ప్రాబ్లం వల్ల మెకానికల్, ట్రిపుల్ ఈ ఆర్ కోర్ ఇంజనీరింగ్ ఏదైతే స్టార్ట్ అయిందో ఒకప్పుడు, వాళ్ళకి ఇప్పుడు ఆటోమేషన్ అయిపోవడం వల్ల ఫీల్డ్ జాబ్స్ అనేవి లేకుండా పోయాయి. సో దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ ఎ ఫీల్డ్ జాబ్.
మెకానికల్ జాబ్ కానివ్వండి, ఒక ట్రిప్లీ వాళ్ళు చేసేది కానివ్వండి, పవర్ సిస్టమ్స్ చేసేది, ప్రతిదీ ఆటోమేషన్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది అంటే అదేంటి మనకి జాబ్స్ లేకపోవడం ఏంది, మొత్తం ఐటీ ఏంటి, ఐటీ ఇస్ ద నాట్ ఎవరిని బ్లేమ్ చేసేది లేదు, ఆటోమేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ దాదాపు 30% ఆఫ్ బడ్జెట్ని ఆటోమేషన్కి ఇన్వెస్ట్ చేసేస్తుంది. సో దాని ద్వారా మన యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ విల్ బి నథింగ్ మాన్యువల్ ఇన్ ద నెక్స్ట్ 10 to 20 years. ఏదైతే చేంజెస్ 10 yearsలో జరుగుతాయి అనుకున్నారో కోవిడ్ వల్ల గుడ్ ఆర్ బ్యాడ్ 5 yearsలో జరిగిపోయాయి. సో అది మనీ దెర్ ఇస్ నో రెగ్రెసివ్ ఇన్ వరల్డ్, దెర్ ఇస్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్. సో ఇది మనలో అర్థం చేసుకొని నాకు ఉన్న స్కిల్ సెట్ తోటే ఏదో రోజు మంచి జాబ్ వస్తుంది, లేకపోతే ఐ విల్ వెయిట్ ఫర్ మై లక్కీ డే అని కాకుండా ఫస్ట్ యాక్సెప్టింగ్ ద రియాలిటీ దట్ నీకున్న స్కిల్ సెట్ గుడ్, బట్ దానికి ఇండస్ట్రీతో మ్యాచ్ అవుతుందా లేదా. అండ్ థర్డ్ థింగ్, మీరు ఎంత కాదనుకున్నా, ఎంత ప్రాంప్ట్ ఇంజనీర్ చాట్ జీపీటీ వచ్చినా ఎంత ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా చాలా రాంగ్ పర్సెప్షన్ ఉంది పిల్లల్లో. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అని కాదు, లేకపోతే ఎక్స్ట్రా ఆర్డినరీ వొకాబులరీ అని కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ మీ థాట్ని మీరు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారా లేదా ఇన్ ద మోస్ట్ సింప్లెస్ట్ మేనర్. అది చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ గ్రేట్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ ఈజ్ అబౌట్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. మనము కరెక్ట్గా మీ థాట్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నామా లేదా. అండ్ థర్డ్ మోస్ట్ రెపిటేటివ్ స్కిల్, మీరు కంటిన్యూస్గా కంపెనీస్లో ఆర్గనైజేషన్స్లో సక్సెస్ అవ్వాలి ఏంటి అంటే అండర్స్టాండింగ్ ద మోటివ్. ప్రతి ప్రాజెక్ట్కి, ప్రతి మీటింగ్కి, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్కి కంపెనీలో పాస్ చేస్తున్నారంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది, దానికి ఒక మోటివ్ ఉంటుంది. చాలా మంది ఆన్ ది ఫేస్ వాల్యూ తీసుకుంటారు, ఇది చేయకపోతే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది అప్డేట్ చేయకపోతే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అలాంటి వాళ్ళందరూ దే కెనాట్ సర్వైవ్ అండి. దాని వెనుక మోటివ్ ఏంటి, ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ వచ్చినా కూడా కంపెనీలో దాని వెనుక మోటివ్ ఏంటి, సో దాన్ని వీళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలి. అండ్ ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ లైక్ రీసెంట్గా నాస్కామ్ సర్వే వచ్చింది. నాస్కామ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ప్రెడిక్షన్ 95% కరెక్ట్ ఉంటుంది. ఎంప్లాయబిలిటీ ఎలా పడిపోతుంది ఆర్ ఎంప్లాయబిలిటీ ఎవరికి వస్తుంది ఏంటి. సో వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి, ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్ ఆల్సో, విజువలైజేషన్ పవర్. విజువలైజేషన్ ఏంటి అంటే మీరు కనుక చేస్తున్న వర్క్ని ప్రాజెక్ట్ రిలీజ్ అయినప్పుడు, ప్రాజెక్ట్ బయటికి వచ్చినప్పుడు కాదు, ఇప్పుడే మీ వర్క్ని మీ ప్రాజెక్ట్లో విజువలైజ్ చేయగలుగుతున్నారా లేదా. చేస్తే కంపల్సరీ వాళ్ళు చేస్తున్న వర్క్లో హై లెవెల్ ఆఫ్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో దే నీడ్ టు విజువలైజ్. వాళ్ళు ఒక పీపీటీ చేస్తున్నా, ఒక డ్రాఫ్ట్ చేస్తున్నా, ఒక ఈమెయిల్ చేస్తున్నా, క్లయింట్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకోగలగడు. అలా విజువలైజేషన్ చేసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఒక మూవీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, యాజ్ ఆఫ్ నౌ అందరు చెప్పేది రాజమౌళి ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ విజువలైజేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఆయన సీన్ తీసేటప్పుడే స్క్రీన్ మీద ఎలా వస్తుందో ఆయనకు ఐడియా ఉంటుంది. అందుకే చూసే వాళ్ళకి అందరికీ హీఈస్ బీయింగ్ వెరీ స్టబ్బన్ అనిపిస్తుంది, కానీ వచ్చిన రోజు హీ కమ్ అప్ విత్ ద సేమ్ ఇంపాక్ట్. సో దట్స్ వై అగైన్ హీస్ నెంబర్ 1. సో సిమిలర్గా సేమ్ గోస్ టు అవర్ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా సుకుమార్ గారు కానివ్వండి, సమ్వేర్ దే ఆర్ విజువలైజింగ్ ద అవుట్పుట్ వెరీ కీన్లీ. దానికి తగ్గట్టు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో మన గ్రాడ్యుయేట్స్ కూడా అంతే, వాళ్ళు విజువలైజ్ చేసుకోవాలి కంపల్సరీ. సార్, జాబ్ సీకర్స్ కోసం మీరు ఒక స్పెసిఫిక్ అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అంటే మీరు ప్రొఫైల్ గురించి ఇందాక ఆల్రెడీ చెప్పారు. ఎగ్జాక్ట్లీ అండి. సో అగైన్ మనం నెంబర్స్ మారిపోతున్నాయండి. ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ మారిపోతున్నారు, అండ్ సో టెక్నిక్స్ ఆఫ్ హౌ యూ, లేకపోతే మీరు మీ ప్రొఫైల్ని ఎలా మార్కెట్ చేస్తున్నారు అనే దానికి చూస్తే, ఇప్పుడు ఒక 2-3 వెబ్సైట్సే కన్వెన్షనల్గా బాగా రూల్ చేసేది. Naukri.com అని, Monster.com అని మనం దాంట్లో వేసేవాళ్ళం, కాల్స్ వచ్చేవారు. బట్ ఇప్పుడు అలా అసలు లేదండి సినారియో. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హెచ్ఆర్ అయినా ఆర్గనైజేషన్లో లింక్డ్ఇన్ కానీ లేకపోతే గిట్హబ్ ప్రొఫైల్స్ కానీ తీస్తున్నారు. ఐ వుడ్ సే దిస్ టూ అండి, ఎస్పెషల్లీ ఫర్ అవర్ యూత్. లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్ ప్రొఫైల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని చాలా మందికి చెప్తూ ఉంటాం, పిల్లలకు కూడా చెప్తూ ఉంటాము. లింక్డ్ఇన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ ఇంట్రెస్ట్ డీవియేషన్ అయిపోతుంది, ఆల్ దిస్ స్టఫ్ విల్ హర్క్. కానీ లింక్డ్ఇన్లో ఎవరు ఉంటారు అంటే రియల్గా హెచ్ఆర్స్ ఆన్ ఫీల్డ్ రిక్రూట్ చేసే వాళ్ళు కాన్స్టెంట్గా చూస్తూ ఉంటారు. సో వాళ్ళు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కూడా ఎలా సెర్చ్ చేస్తారు, ఇట్స్ ఆల్ అబౌట్ కీవర్డ్స్. సో I want a particular graduate who can be a full stack developer with Java. అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ ఏంటంటే ఒక వెబ్సైట్ని ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డిజైన్ చేసి
క్లౌడ్లో డిప్లాయ్ చేసి ఫుల్గా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ లాంచ్ చేయగలగాలి అండ్ పర్టికులర్ డేటాబేస్లో అంటే ఈ 4-5 కీవర్డ్స్ తోటి వాళ్ళు లింక్డ్ఇన్లో సెర్చ్ చేస్తారండి. అలాంటప్పుడు ఆ కీవర్డ్స్ మీ ప్రొఫైల్లో ఉన్నాయి. ఓకే, సో లింక్డ్ఇన్లో కాన్స్టెంట్గా డైలీ 1-2 అవర్స్ స్పెండ్ చేయడం వల్ల ఫర్గెట్ అబౌట్ జాబ్ సెర్చ్ ఎలాగో జరుగుతూ ఉంటుంది, బట్ ఓవరాల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఆఫ్ టెక్నాలజీలో ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇంకోటి గిట్ హబ్ కూడా అలాంటి ప్రొఫైలే. ఇట్స్ లైక్ ఎ మోడర్న్ వే ఆఫ్ క్రియేటింగ్ యువర్ రెజ్యూమే. సో మీరు అగ్రెసివ్గా వెళ్ళిపోవాలి. అగ్రెసివ్ అంటే 1-2 అవర్స్ ఇస్ అ వెరీ క్వాలిటీ టైం ఒక గ్రాడ్యుయేట్ ఆర్ అప్కమింగ్ గ్రాడ్యుయేట్కి. 1-2 అవర్స్ కనుక ఈ 2 ప్లాట్ఫామ్స్, ఎందుకంటే దే ఆర్ వరల్డ్ వైడ్ నెట్వర్క్స్. మీరు ఇక్కడ కూర్చొని ఒక అమెజాన్ హెచ్ఆర్ యుఎస్లో ఉండి మీరు రెజ్యూమే చూడొచ్చు. అండ్ డైరెక్ట్గా ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం ప్రొఫైల్ని విజిబిలిటీ ఫస్ట్ లాక్ చేసుకున్నా కూడా దెర్ ఆర్ వేస్ టు అప్రోచ్. మీరు ఒక ప్రీమియంకి ఒక 1000 రూపీస్ ఏదో ఛార్జ్ చేస్తున్నారు, ప్రీమియం ప్రొఫైల్ తీసుకోవచ్చు, వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. అంటే ట్విట్టర్ ఎలాగైతే మీకు హోల్ వే ఆఫ్ నెట్వర్కింగ్ చేంజ్ చేసింది, ఒక రెవల్యూషన్ వచ్చింది ట్విట్టర్ వచ్చాక. నాకు సర్ప్రైజింగ్గా మన యూత్ ట్విట్టర్ని ఫుల్లీ యూస్ చేసుకుంటున్నారు. ట్విట్టర్లో డైరెక్ట్ మీరు మహేష్ బాబుకి ట్వీట్ వేయడం, లక్కీగా ఉంటే మీకు రిప్లై రావడము. సో ఎలాగైతే మీకు అదే మీకు డిజైర్ ఉంది, ప్యాషన్ ఉంది మీ ఫేవరెట్ హీరో తోటి కనెక్ట్ అవ్వడానికి, మరి మీకు ఇక్కడ మీ డ్రీమ్ కంపెనీ అంటారు పిల్లలు. నా డ్రీమ్ కంపెనీస్ అమెజాన్, గూగుల్, టాప్ పేయర్స్ ఉంటారండి, యూబర్. ఇప్పుడు 32 lakhs to 35 lakhs ఇచ్చే కంపెనీస్లో అమెజాన్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్ ప్యాకేజ్ 35 lakhs. సో నా డ్రీమ్ కంపెనీ అంటారు. నీ డ్రీమ్ కంపెనీ హెచ్ఆర్తో మాట్లాడడానికి నీకు డైరెక్ట్ సోర్స్ ఉంది. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, లింక్డ్ఇన్లో ఉన్నారు. వాళ్ళ కంపెనీ పాలసీస్ ఏంటంటే ఐటీలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇట్స్ అ వెరీ ట్రాన్స్పరెన్స్ హైరింగ్ పాలసీ. ఇక్కడ మీకు లాబింగ్ ఉండదు, ఇక్కడ మీకు రిజర్వేషన్స్ లేవు, ఇక్కడ మీకు ఏది ఛానల్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళని అది లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ యూ గెట్ ద క్రెడిట్ ఇఫ్ యూ డిజర్వ్ ఇట్. నీకు గనక అర్హత ఉంటే నీకు 100% ఆ కంపెనీకి ఇంటర్వ్యూ ఛాన్స్ వస్తుంది. సో ఇవన్నీ ప్రీమియర్ కాలేజెస్ అని. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా అండి పాన్ ఇండియా హైరింగ్ చేస్తున్నాయి. పాన్ ఇండియా హైరింగ్ని సీరియస్గా తీసుకోవాలి. అంటే ఎక్కడో జగిత్యాల్లో కూర్చున్న స్టూడెంట్, హైదరాబాద్లో టాప్ కాలేజ్లో కూర్చున్న స్టూడెంట్, ఇద్దరికి ఒకటే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఈ పాన్ ఇండియా హైరింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. టీసీఎస్ ఇస్ ద ఫస్ట్ స్టార్టెడ్ అండి, అండ్ నౌ ఎవ్రీబడి ఈజ్ ఫాలోయింగ్. సో వీటన్నిటికీ కూడా వీళ్ళు రెడీ అయి ఉండాలి. రెడీ అయి ఉంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏం స్కిల్ సెట్ ఉండాలి వాళ్ళ. ఇంకోటి ఏంటంటే వాళ్ళ షార్ట్ టర్మ్ గోల్స్, వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి. అప్పుడు కానీ ఓకే ఈ స్టూడెంట్కి ఈ గ్రాడ్యుయేట్కి ఒక విజన్ ఉంది. సో కమింగ్ బ్యాక్ టు ఇట్, ప్లీజ్ అగ్రెసివ్గా మా ప్రొఫైల్స్ని మార్కెట్ చేసుకోండి, లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండండి. ఇంకేదైనా బెటర్ కనిపిస్తే కంటిన్యూస్గా ఏదో చేసామా వదిలేము కాదు, 1 week ఒకసారి దాన్ని ఎడిట్ చేయడం, హెచ్ఆర్స్కి ఒక మంచి కవరింగ్ లెటర్ రాయడం, ఇవన్నీ దీంట్లో ఒక ప్రాసెస్. సార్ ప్యాషన్ని అండ్ మార్కెట్ డిమాండ్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా? ఇది నెవర్ ఎండింగ్ ప్రాబ్లం అండి. చాలామంది అంటారు నా ప్యాషన్ వచ్చేసి గేమింగ్, నా ప్యాషన్ వచ్చేసి సడన్గా ఇప్పుడు నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అని. డైలీ నేను ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళలో మాకు వచ్చే మేజర్ ఇన్పుట్ ఏంటంటే మా ప్యాషన్ ఒకటి అండ్ ఇప్పుడు జాబ్స్. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ వే వేర్ దేర్ ఇస్ ఎ విల్, రైట్? సో కెరియర్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఒక ఆర్గనైజేషన్లో మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. అండ్ ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఎనీ ఆర్గనైజేషన్ విల్ బి ఓపెన్ టు గివ్, లేకపోతే వాళ్ళకున్న స్కిల్ సెట్కి తగ్గట్టు. కానీ ఫస్ట్ స్టెబిలిటీ ప్రూవ్ చేసుకోవాలి. ఏంటి, మీరు ఒక 1 year మీ రోల్లో మీరు షైన్ అయ్యారా లేదా. దాని తర్వాత డెఫినెట్గా మీకు కనుక ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి సడన్గా గేమింగ్ వైపు వెళ్ళాలనుకోండి, ఇట్స్ ఆల్వేస్ లైక్ పాసిబుల్. బట్ దాన్ని రీజన్గా కూర్చుని టైం వేస్ట్ చేసుకుంటూ లేకపోతే ఎస్కేప్ అవ్వకుంటూ పోవడం అయితే సొల్యూషన్ కాదు. ఎలా బ్యాలెన్స్ చేయాలంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కదండి ఇప్పుడు. దెర్ ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లైక్ మన ఆడియన్స్కి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్స్ అమెజాన్ CEO అండి రిజైన్ చేశారు ఎట్ ద టైమ్ వెన్ హీ వాజ్ ఎర్నింగ్ సమ్ బిలియన్స్ ఆఫ్ శాలరీ. రిజైన్ చేసి తన ప్యాషన్ ఏంటి అంటే సమ్ ఎక్స్ప్లోరింగ్ అండర్ ద సీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ టూరిజం అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఫస్ట్ హీ హ్యాస్ క్రియేటెడ్ ఎ బ్రాండ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. సో తను ఆ ప్యాషన్ పర్సూ చేస్తే ఇప్పుడు దానికి క్రేజ్ వస్తుంది. సో మెసేజ్ ఇస్ సింపుల్, ట్రై టు ఫస్ట్ క్రియేట్ ఎ బ్రాండ్ వాల్యూ ఫర్ యువర్ సెల్ఫ్. మీకంటూ ఆర్గనైజేషన్లో ఒక లయబిలిటీ ఉందా, మీరు ఒక ఇర్రిప్లేసబుల్ రిసోర్స్గా ఉన్నారా. ఎలా ఏ రోజైతే మిమ్మల్ని తీసేసి ఇంకొకరిని రీప్లేస్ చేసుకున్నాము అంటే యు ఆర్ నాట్ ఎ వాల్యుబుల్ రిసోర్స్.
మీ నుంచి డెఫినెట్గా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఎక్స్పెక్ట్ చేయాలి. చేసినప్పుడు మీ ప్యాషన్ కూడా ఇండస్ట్రీ వింటుంది. 100% పర్సూ చేయడానికి దెర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ ఫండింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. వాళ్ళ ఎంప్లాయీస్కి హైయర్ ఎడ్యుకేషన్కి ఫండ్ చేస్తున్నారు. ప్యాషన్ పర్సూ చేయడానికి కూడా మేబీ ఫండ్ చేయకున్నా కూడా దే విల్ గివ్ ఎ పర్టికులర్ రిసోర్స్ ఆర్ ఎ పర్టికులర్ ప్లాన్. ఓకే, అండ్ ఫ్రీలాన్సింగ్ ఎలాగో ఉంది. 5 daysలో 2 days వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ వీకెండ్ మీకు అంత ప్యాషన్ ఉంది అంటే జస్ట్ డూ ఇట్ యాజ్ ఎ ఫ్రీలాన్సింగ్. రైట్, యా. సార్ ఇప్పుడు అంటే ఈ స్టడీస్ అంతా కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు అనుకున్న కంపెనీలో వాళ్ళకి జాబ్ వచ్చింది. సో ఆ జాబ్లో వాళ్ళకి సెటిల్డ్గా ఉండడానికి లేదా హై ప్రమోషన్స్కి వెళ్ళాలంటే, గ్రోత్ బాగుండాలంటే అసలు ఏ విధంగా ఉండాలి? యా, దట్ ఈస్ ఆల్సో ఏ మేజర్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే చాలా మందికి జాబ్స్ వస్తాయి, మళ్ళీ 6 months తర్వాత కానీ 1 year తర్వాత కానీ మనం చూస్తూ ఉంటాం ట్రెండ్ దట్ నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ లేదనో, లేకపోతే మళ్ళీ హైయర్ స్టడీస్కి వెళ్ళిపోవడం కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ నాట్ ఒక 1 year కన్నా 2 years కన్నా తక్కువ ఉన్నప్పుడు అది పెద్ద వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేయలేము. సో అది అందుకే స్టెబిలిటీ అని మనం మెన్షన్ చేసాం ఇంటర్వ్యూలో. సో గ్రోత్కి మీనింగ్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్ గ్రోత్ ఎలాగో ఉండాలి ఒక ఎంప్లాయీకి, అండ్ అట్ ద సేమ్ టైం మనం అన్నట్టు క్రెడిబిలిటీ ఆఫ్ యూ ఇన్ ద ఆర్గనైజేషన్. నీ మీద ఎంత డిపెండబిలిటీ ఉంది ఆర్గనైజేషన్లో. సో డిపెండబిలిటీ ఉన్న రోల్స్ ఏంటి ఉన్నాయి. ప్రతిసారి టీమ్ లీడరో మేనేజరో అవ్వాల్సిన అవసరం లేదు. ఒక క్రియేటివ్ డిజైనర్ ఉన్నారు, లేకపోతే ఒక పర్సన్ ఎప్పుడు కంటిన్యూస్గా అతని మీద డేటాబేస్ డిపెండ్ అయి ఉంది. ఇలాంటి రోల్స్ వాళ్ళకి చాలా 6 monthsలో అర్థమైపోతాయి. 1 year అలాంటి రోల్స్కి అగైన్ ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. సో ఫస్ట్లో కంప్లైంట్ ఉండేది, ఐటీ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తే ఏ ఆర్గనైజేషన్లో ఇంక్లూడింగ్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎవ్రీబడి వాళ్ళు అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. సో దాన్ని ఎప్పుడు కంప్లైంట్ లాగా తీసుకోవద్దు. సో మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియాలో సర్ప్రైజింగ్లీ మీకున్న మీమ్స్ కానీ లేకపోతే కొంచెం కామెడీ క్రియేట్ చేసేది కూడా హెచ్ఆర్స్ ఆర్ ఐటీ జాబ్స్ మీద చేస్తూ ఉంటారు. బట్ అనే బ్రైటర్ సైడ్ మీకు ప్యాకేజెస్ కూడా అలాగే ఉన్నాయి, మీకు లైఫ్ స్టైల్ కూడా అలానే ఉంది. సో సక్సెస్ అండ్ గ్రోత్ ఫస్ట్ ఈజ్ ఐడెంటిఫై వాట్ ఆర్ ద ప్రామినెంట్ రోల్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఇదంతా ఈజీగా లేకపోతే ఒక లే ఆఫ్స్ వచ్చినప్పుడు, రిసెషన్ వచ్చినప్పుడు వెంటనే జాబ్ తీసేసే రోల్లో ఏమన్నా ఉన్నారా, లేకపోతే డిపెండబుల్ రోల్లో ఉన్నారా, దానికి కావాల్సిన అగైన్ మీ ఆ స్కిల్ సెట్ మీ దగ్గర ఉందా. అండ్ ఎనీ డే మీరు ఆర్గనైజేషన్లో ఈ లాస్ట్ 13 yearsలో నాకు అర్థమైంది ఏంటండి, వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ ద హెచ్ఆర్స్ పీపుల్ లైక్ ఒక కంపెనీలో ఈ ఫలానా సెక్షన్ ఆఫ్ పీపుల్ని రిటైన్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు చూస్తున్నప్పుడు మాత్రం కమ్యూనికేషన్ అండ్ ఆల్సో ఎబిలిటీ టు డీల్ విత్ క్లయింట్స్, అంటే తను మంచి నెగోసియేషన్ పవర్ ఉందా లేదా. నిజంగానే లేట్ అయింది ప్రాజెక్ట్, కానీ క్లయింట్ హర్ట్ అవ్వకుండా ఒక జస్టిఫికేషన్ ఇవ్వగలుగుతున్నాడా లేదా. అండ్ నిజంగానే లేకపోతే ఒక క్రైసిస్ వచ్చింది, దాన్ని ఓన్ చేసుకుంటున్నాడు లేదా. ఎందుకంటే ఓనర్షిప్ అనే క్వాలిటీ లేని వాళ్ళని ఏ ఆర్గనైజేషన్ ప్రిఫర్ చేయాలండి. ఓనర్షిప్ అనేది బై డిఫాల్ట్ అడాప్ట్ చేసుకోవాలి. దాంట్లో మీరు 1 year ఉన్నారా, 2 years ఉన్నారా, బట్ ఉన్న రోజులు ఇట్ ఈస్ సర్వింగ్ యూ బ్రెడ్ అండ్ బటర్, రైట్. సో ఆ ఓనర్షిప్ అనేది లాస్ట్ డే ఆఫ్ యువర్ నోటీస్ పీరియడ్ కూడా వర్తిస్తుంది. సో ఓనర్షిప్ క్వాలిటీ చాలా చూస్తున్నారు. అండ్ వెదర్ హీఈస్ అప్డేటింగ్ హిమ్సెల్ఫ్ అలాంగ్ విత్ ద టైమ్స్. ప్రతిసారి నోటీస్ ఇచ్చేంత వరకు కాకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఒక జావా వాడికి వేరే పైథాన్ ఆల్గారిథం నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకున్నాడా లేదా. సో అది చూస్తూ ఉంటారండి, మానిటర్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా ఇలాంటివి ఓనర్షిప్ తీసుకోవాలి, కంటిన్యూస్గా అప్డేట్ అవ్వాలి. అండ్ దే షుడ్ ఫీల్ దట్ ఒక రిమార్కబుల్ పొజిషన్లో నేను వెళ్ళాలి అనే ఒక అర్జ్ అనేది తొందర ఇవాళ రేపు ఏంటంటే వన్స్ దే గెట్ ద జాబ్ కంప్లేసెంట్ అయిపోతారు. ఓకే ఎలాగో వచ్చింది కదా, నెక్స్ట్ వీకెండ్ ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయరు. సో ఇవన్నీ ఏంటంటే లైక్ మేబీ పియర్ వాళ్ళ ఇట్స్ ఆల్ కమ్స్ విత్ హౌ అవర్ పియర్స్ అండ్ ఆల్. హై ఆస్పిరేషన్ మీకున్నప్పుడు యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఆల్ దట్. సో ఎనీ జాబ్ ఈస్ నాట్ సెక్యూర్ ఇఫ్ యూ ఆర్ నాట్ బేసికల్లీ ఫుల్ ఫ్లెడ్జ్గా మీ దగ్గర స్టఫ్ ఉన్నంత వరకు. సో డెఫినెట్గా చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అని చెప్పుకున్నాము. మీ లాంగ్ టర్మ్ గోల్కి మీ జాబ్ రోల్ సూట్ అవుతుందా లేదా. సో సార్ ఫైనల్గా అంటే ఇంటర్మీడియట్ అయిపోయినాకైనా లేదంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా కోర్స్ తీసుకోవాలి లేదా ఎనీ గ్రాడ్యుయేషన్, అసలు ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి డెవలప్మెంట్ బాగుంటుంది ఫ్యూచర్లో అండ్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది? ప్లీజ్ మీరు కూర్చొని మీ జాబ్ కేటగిరీస్ ఇవాల్వ్ చేసుకోండి. మీకు కోడింగ్ మైండ్ ఉంది అనుకోండి, మ్యాథమెటికల్ మైండ్ ఉంది, అల్గోరిథం మైండ్ ఉంది. ఎక్స్ట్రీమ్ కోడింగ్లో ఇప్పుడు అన్ని మెషిన్ లెర్నింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని టాప్లో ఉన్నాయండి. సో అండ్ పైథాన్ అంటే పైపైన పైథాన్ నేర్చుకోవడము, జావా అంటే పైపైన
సో ఇన్ డీప్గా complete దాన్ని కంప్లీట్గా నేర్చుకోవడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ వర్చువల్ లెర్నింగ్ చాలా డామినేట్ అవుతుంది. సో ఈ డిబేట్ కూడా నేను అస్సలు నమ్మనండి, ఏంటంటే వర్చువల్ లెర్నింగ్ వర్కౌట్ అవ్వదు, ఫిజికల్ లెర్నింగ్ వర్కౌట్ అవుతుంది అని కాదు. డెఫినెట్గా ఇట్స్ అబౌట్ హౌ సీరియస్ యు ఆర్. సో కోర్సెస్ పరంగా వస్తే మీరు అదే చెప్పాను, చాట్ జీపీటీ ఉంది, దాన్ని లుక్ డౌన్ చేయకుండా ప్రాంప్ట్ ఇంజనీర్ ఎలా అవుదాం అనుకుంటున్నాం. సే మెషిన్ లెర్నింగ్ ఉంది, మెషిన్ లెర్నింగ్ కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ని లిస్ట్ చేయండి. లిస్ట్ చేసి ఒక సెట్ ఆఫ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ఎనీ గ్రాడ్యుయేట్ని అడగండి, 5 మెంబర్స్లో 3 మెంబర్స్ నేను ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకుంటున్నా అంటున్నారు. ఏ ఫుల్ స్టాక్ డెవలపర్కి ఏ కాంబినేషన్కి వాల్యూ బాగుంది. సో డేటాబేస్లో ఏం నేర్చుకోవాలి, ఫ్రంట్ ఎండ్లో ఏం నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్లో ఏం నేర్చుకోవాలి. సో ప్రతివి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి కూడా ఒక నెగిటివ్ ఏంటంటే కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు అది కాకుండా ఫస్టే రీసెర్చ్ చేసుకొని దాన్ని కన్సల్ట్ చేసుకుంటూ పోతూ, అండ్ టెక్నాలజీ ఈజ్ 30%, నేను మీరు అన్నట్టు 70% ఏంటంటే క్లియర్ కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ ఎబిలిటీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. రైట్, ఇప్పుడు మనకున్న స్ట్రెంగ్త్కి మనకున్న ఎబిలిటీకి అండ్ అచీవ్. అండ్ లాస్ట్ ఈస్ హౌ యూ సెల్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఆల్ అబౌట్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్. మార్కెట్లో మీ ప్రొఫైల్ని మీరు ఎంత అగ్రెసివ్గా పుష్ చేస్తున్నారు, రైట్ ఛానల్లో ఉన్నారా, రైట్ ప్లాట్ఫామ్లో ఉన్నారా, అవుట్డేటెడ్ ప్లాట్ఫామ్లో ఉన్నారా, దే ఆర్ వెరీ కీ పాయింట్స్. సార్ అంటే ఈ యంగ్ జనరేషన్లో చదువుకునేటప్పుడు కానీ లేదా జాబ్ సెర్చింగ్లో కానీ చాలా మటుకు డీవియేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ డిస్ట్రాక్షన్స్ అనేది రాకుండా సో మైండ్ అంటే కంట్రోల్గా ఉండాలి, సో కాన్సన్ట్రేట్ చేయాలి, అది వర్క్ మీద కానీ లేదా స్టడీస్ మీద కానీ అంటే ఏ విధంగా ఉండాలి మీ మోటివేషన్? ఫైన్, ఇది మోస్ట్ బర్నింగ్ పాయింట్ అండి. ఇప్పుడు మీరు అన్ని ఫోరమ్స్లో డిస్కషన్ ఇంకా చాలా జరగాలి కూడా. ఈ జనరేషన్ని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదండి, ఇది అందరికీ ఉండేది ఏదో ఒక డీవియేషన్. మేబీ ఈవెన్ బిఫోర్ టెలివిజన్లో డీవియేషన్ అంటే బయట ఆడుకోవడం, టెలివిజన్ వచ్చాక మేబీ టీవీ డీవియేషన్ ఉన్నారు, మొబైల్ వచ్చాక మొబైల్ డీవియేషన్ ఉన్నారు. కానీ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మైండ్ సెట్. మైండ్ సెట్లో ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్ వచ్చిందండి. అండ్ దట్స్ వై వీ కాల్ యాజ్ ఇన్స్టాగ్రామ్ జనరేషన్, బికాజ్ ఇన్స్టాగ్రామ్ రీల్ ఈజ్ 30 seconds or 1 minute. సో అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది. మీకు ప్రతి హౌస్ హోల్డ్లో కిడ్స్ నుంచే ఉంది, ఇది గ్రాడ్యుయేట్స్ని బ్లేమ్ చేయగలరు. సో కిడ్స్ నుంచి గ్రాడ్యుయేట్స్కి అటెన్షన్ స్పాన్ అనేది తగ్గింది. సో గ్రాడ్యుయేట్స్ అంటే 18 above వాళ్ళు. సో జనరల్గా వాళ్ళకు ఒక పర్సనాలిటీ ఉండాలి. పర్సనాలిటీ అంటే ప్రతిదానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళను వీక్ పర్సనాలిటీ అంటారు. ఒక స్పెసిఫిక్ హాబీస్ ఉండి దాన్ని మాత్రమే స్పెండ్ చేసి హాబీ నుంచి నా పర్సనాలిటీకి ఏం యాడ్ అవుతుంది, ఒక సెల్ఫిష్ థాట్. ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాం, ఒక మూవీ చూస్తున్నాం, మూవీలో ఎంటర్టైన్మెంట్ ఉంది బట్ స్మాల్ టేక్ అవే, ఒక చిన్న క్రియేటివ్ పాయింట్ కానీ లేదా థింకింగ్ ప్యాటర్న్ కానీ. అలానే ఒక రీల్ చూస్తున్నాము, ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నాం, ప్రతి దాంట్లో ఏదైనా ఒక టేక్ అవే మీరు తీసుకుంటున్నారా, విచ్ ఈజ్ యాడింగ్ సంథింగ్ టు యువర్ పర్సనాలిటీ. దీన్ని స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అంటాం. అంటే బేసిక్గా మీకు ఒక వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఇన్ యుఎస్ఏ ఎవరైతే సైకాలజీ మీద అనాలిసిస్ చేస్తారో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే మనకున్న స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అన్ని స్టార్టింగ్ ఫ్రమ్ మహాత్మా గాంధీ నుంచి ఇప్పుడున్న వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ టు నేమ్, ఓకే, ఎవరినైనా వాళ్ళు చాలా స్పెసిఫిక్ చాయిసెస్ తోటి వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు. రైట్, ఏది పడితే అది స్వైప్ చేస్తున్న చూస్తుంటే మాత్రం మీకు టైం తెలియలేదు అంటారు కొందరు, నేను ఎగ్జామ్స్లో డివేట్ అయిపోతున్నా అంటారు. యు ఆర్ వీక్ పర్సనాలిటీ. సో అదొక డెసిషన్ మేకింగ్. నువ్వు స్ట్రాంగ్ పర్సనాలిటీలో అవ్వాలి అంటే నీకున్న హాబీస్ మీద నువ్వు టైం స్పెండ్ చేయి. ప్రతి ఒక్క హాబీ నుంచి ఒక టేక్ అవే ఉంటుంది. హెచ్ఆర్ స్కిల్స్లో ఇంటర్వ్యూస్లో మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ చాలా డెసిషన్ మేకింగ్. స్టెబిలిటీ అన్నాను ఇంటర్వ్యూలో, హెచ్ఆర్ ఇంటర్వ్యూలే చూస్తారు. ఫ్లెక్సిబిలిటీ అన్నారు, నైట్ షిఫ్ట్ వెళ్తావా అని అడుగుతారు, లేకపోతే అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్తావా అని అడుగుతారు. క్రాస్ కనెక్షన్ కానీ ఎందుకు అడుగుతున్నారు అంటే మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో సేమ్ మీరు చేస్తున్న ప్రతి యాక్టివిటీలో మీకంటూ ఒక టేక్ అవే ఉందా లేదా అనేది మనం, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు మైండ్ సెట్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే మనకి ఏదైనా లాస్ అవుతుంది, ఆ లాస్ అవుతుంది అనే రియలైజేషన్ రావాలి. టైం అనేది టైం ఈక్వల్ టు లైఫ్, L-T=0 అని ఒక ఫేమస్ ఆథర్ చెప్పారు. సో లైఫ్ మైనస్ టైం ఈక్వల్ టు 0. సో నేను ఎప్పుడైతే నా టైంని, నా వాల్యుబుల్ టైంని, ఫర్గెట్ అబౌట్ డివైస్, ఫర్గెట్ అబౌట్ మనీ, ఇవన్నీ ఎలాగో రియలైజేషన్ రావు. బట్ టైమ్ ఈజ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ యువర్, మీ లైఫ్ టైం నుంచి ఆ టైం పోతుంది. రైట్, సో వన్ మోర్ బ్యూటిఫుల్ కోట్ ఐ హర్డ్ ఈస్, మీరు నెంబర్ ఆఫ్ అవర్స్ తక్కువ పండుకుంటే మీ లైఫ్ టైంని ఇంక్రీజ్ చేసినట్టు అని చదివాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో స్పెసిఫిక్ చాయిస్, నీకంటూ నీ హాబీస్లో రిలేటెడ్ రీల్స్ చూడు,
యూట్యూబ్ వీడియోస్ చూడు, నీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. సో నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. లోక జ్ఞానం ఉండాలి అంటారు కదా. సో మీరు వర్క్ ప్లేస్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఆన్ సైడ్లో యూఎస్కి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే టూర్కి వెళ్ళినప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళాల్సి వస్తుంది, మీకు లైక్ సంబంధం లేని పీపుల్తో మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, అది చాలా లైక్ యూనో హెల్ప్ అవుతుంది సోషల్ మీడియా. నో ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్ దట్ విల్ గివ్ యూ బ్రెడ్, బటర్, యువర్ జాబ్, యువర్ కార్, యువర్ విల్లా, యువర్ లైఫ్. ఈ నో ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్లో చాలా మంది మిస్ అవుతున్నారు. అంటే మీకు ఒక జాబ్ చేస్తున్నారే కానీ జాబ్ మీద మీకు ప్యూర్ నాలెడ్జ్ లేదు, ఎలా ఇంప్రూవ్ అవ్వాలో లేదు. సో డీవియేషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, అన్ని జనరేషన్స్లో ఉండేవి. బట్ ఎవరైతే డీవియేషన్స్ని కంట్రోల్ చేసుకుంటారో, సో ఇట్స్ యువర్ చాయిస్. మీకు వీక్ మైండ్గా ఉండాలనుకుంది, డైలీ దేనికో దానికి అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. దర్ ఇస్ నో ఎండ్ పాయింట్. మీకు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి, స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఎవాల్వ్ అవ్వాలి. అంటే మీరు యూనో, సో ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ టు మై స్టూడెంట్స్ ఆల్సో, డోంట్ రిమైన్ ఇన్ ద క్రౌడ్. నా ఒక స్టూడెంట్ నాకు కూడా సర్ప్రైజింగ్ అనిపించింది. 10 years బ్యాక్ నేను ఫస్ట్ ఇయర్స్కి ఓరియంటేషన్ టాక్ చేస్తాం. ఆ టాక్లో నేను జస్ట్ ర్యాండమ్గా అన్నానట, డోంట్ రిమైన్ ఇన్ ద క్రౌడ్ బికాస్ అల్టిమేట్లీ నో బడీ విల్ పాయింట్ అవుట్. సో ట్రై టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్. సో తను ఇప్పుడు అమెజాన్లో చాలా సీనియర్ పొజిషన్లో ఉండి మొన్న ఒక అల్యూమినీ టాక్లో చెప్పాడు, నాకు రెహమాన్ సార్ చెప్పింది చాలా యూనో ఇన్స్పైరింగ్గా అనిపించింది, నేను క్రౌడ్లో ఉండాలనుకో. సో సో ఫస్ట్ నుంచి ప్రతి గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేశాను, ఫెస్ట్లో పార్టిసిపేట్ చేశాను, అన్నిట్లో చేసుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ థర్డ్ ఇయర్లో ఐ థింక్ హీ గాట్ యూనో ఎఫెక్టెడ్ ఫర్ డయాబెటీస్. సో అగైన్ హీ టుక్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఎలా బయటికి రావాలి ఏంటి అనేది, అఫ్ కోర్స్ ఫిజికల్గా ఎలాగో హెల్త్ ఉంటుంది, మైండ్ సెట్ అలాగా. సో మీ డెసిషన్స్. సో వాటి మనం చూస్తున్న పిల్లలకు కానీ మేబీ పేరెంట్స్కి కానీ మీరు కన్వెన్షనల్ రూట్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే అవ్వదు. మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఇట్స్ యువర్ లైఫ్. 18 ఏమో వాళ్ళని మన గ్లోబ్లో ఉన్న వేరే సిటిజన్స్ని కంపేర్ చేయండి. వాళ్ళ కల్చర్ లేదంటాం మనము, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా అది ఇది అంటాం. బట్ వాళ్ళకున్న గ్రేటెస్ట్ కల్చర్ ఏంటంటే దే బికమ్ సెల్ఫ్ డిపెండెంట్, దే డోంట్ యూనో లివ్ ఆన్ సంబడి ఎల్స్. అది కూడా చాలా ఇన్స్పైర్ అయ్యే క్వాలిటీ కదా. సో 18 ఏమో ఎవ్రీబడి షుడ్ ఐఎమ్ ఎర్నింగ్ మై బ్రెడ్ అండ్ బెటర్, యు ఆర్ ఎర్నింగ్ యువర్ బ్రెడ్ అండ్ బెటర్, దిస్ వీఆర్ షూటింగ్ అనే సండే. సో బేసికల్లీ వాళ్ళకు ఒక కాన్షియస్ పాయింట్ ఉండాలి ఏంటంటే, నేను పొద్దాక కూర్చొని నా టైంని నేను స్పెండ్ చేస్తున్నాను, అన్నిటికీ అట్రాక్ట్ అయిపోతున్నాను. సో చిన్నప్పుడు మనము ఏదైతే క్రికెటర్ చూస్తే క్రికెటర్ను దట్ వర్క్స్ టిల్ 10th మేబీ ఆర్ 8th మేబీ. బట్ లక్కీలీ ఇప్పుడు చాలా క్రియేటివ్ కిడ్స్ కూడా ఉన్నారు. మనం వాళ్ళ గురించి కూడా ఎక్కువ మాట్లాడితే మేబీ హూ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫోకస్. సో అలా 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 సో కంపారిజన్ కాదు, బట్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, చుట్టూ ఏం జరుగుతుంది, నేను ఎలా ఉన్నాను. అండ్ అగైన్ డోంట్ ట్రై టు రిమైన్ ఇన్ ద క్రౌడ్ బికాస్ చాలా క్రౌడ్ ఉంది బయట, క్రౌడ్లో ఉంటే ఏం చేస్తున్నాను. సో ఇట్స్ so probably to end this interview I would definitely like to say that all the youth, all the graduates, upcoming graduates, ఎంప్లాయ్మెంట్ అనేది ఏ ఇండస్ట్రీకైనా ఏ ఆర్గనైజేషన్ కన్నా హ్యూమన్ రిసోర్సెస్ లేనిది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సర్వైవ్. అట్లా అని చెప్పి మీకు జాబ్స్ ఇవ్వాలని ఎవరు టెక్నాలజీని అడాప్ట్ చేయకుండా ఉండరు. టెక్నాలజీ వస్తూ ఉంటుంది, డామినేట్ చేస్తూ ఉంటుంది, బికాస్ టెక్నాలజీ వచ్చేది ద హ్యూమన్ మైండ్ సెట్ నుంచే. సో టెక్నాలజీ వచ్చేది మాత్రం హ్యూమన్ రిసోర్సెస్ చేస్తున్న వర్క్ని క్వాలిటీ పెంచడానికి, ఎన్హాన్స్ చేయడానికి. ఒక కట్ చేస్తే ఒక 1000 pages ఆఫ్ రికార్డ్ ఆర్ 10,000 ఆఫ్ ఆర్కియాలజీ రిపోర్ట్ దొరికిందండి. అది మనం సాఫ్ట్ కాపీ చేయడానికి ఎగ్జిస్టింగ్ ఎంఎస్ ఆఫీస్ తోటి పెయింటింగ్ తోటి మనకు ఒక 1 to 2 years పట్టేది. ఇప్పుడు స్కాన్ అండ్ గివ్ ఇట్ టు ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది ప్రాసెసర్ ఆర్ చాట్ జీపీటీ, మీరు 10,000 ఆఫ్ పేజెస్ని సాఫ్ట్ కాపీగా చేయడానికి 1 day పడుతుంది. దాన్ని రిఫైన్ చేసి దాన్ని ఇన్ఫర్మేషన్గా మార్చడానికి ఇంకో 1 day పడుతుంది. అంటే 100% హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అయినట్టే. సో ప్లీజ్ బీ పాజిటివ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ, హౌ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ జాబ్స్. ఎస్ పక్కా మీకు ఛాలెంజింగ్గా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం మీ వర్క్ కూడా చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ. సో సార్, ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి మీలాంటి వాళ్ళ అడ్వైస్ అంటే గైడెన్స్ లేక కూడా, అంటే వాళ్ళకి సరైన అవగాహన లేక ఎలా వెళ్ళాలి, ఎలా చదవాలి, తర్వాత కెరియర్ ప్లాన్ ఎలా చేసుకోవాలనేది తెలియని కన్ఫ్యూషన్లో ఉండిపోతున్నారు. సో మీలాంటి వాళ్ళ గైడెన్స్ వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుందని. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.